వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోము టాకీస్. ఇది చాలా రోజుల తర్వాత ఇది వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ మధ్యన అవ్వట్లేదు వీడియోస్ చేయడానికి, ఏమనుకోవద్దు. అండ్ దిస్ ఈస్ ద వీడియో పుష్ప 2 రివ్యూ. జస్ట్ నౌ ప్రీమియర్స్ చూసుకొని వచ్చాను నేను ఇప్పుడే జస్ట్ అలాగా. సో నాకు ఎలా అనిపించింది మూవీ అని చెప్పి మీకు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద మూవీ పుష్ప. లైక్ యూ హ్యావ్ సీన్ మీరు ఆల్రెడీ చూసారు, పుష్ప 1 చూసారు. పుష్ప 1 అంటే ఆల్మోస్ట్ లైక్ పుష్ప ఎలాగా ఏంటి ఎవరు అని చెప్పి మనకు మొత్తం ఇంకా అలా చూపిస్తాడు పుష్ప. అండ్ ద పుష్ప 2 ద రైజ్, దిస్ ఈస్ ఆయన పీక్స్లో ఉన్న ఆయన లైక్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడని చెప్పి ఉంటుంది మూవీ అంతా. నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే మాత్రం. ప్రతి సీన్లో సుక్కు మార్క్స్ కనబడుతూ ఉంటాయి. సుక్కు సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ మీరు ఎన్నో చేయాలి, ఇంకెన్నెన్నో మా ముందుకు రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అండ్ అల్లు అర్జున్ గారు, యూ నెయిల్డ్ ఇట్. లైక్ అసలు చెప్తున్నా, నాకు ఎంతసేపు అల్లు అర్జున్ ఎవరు కనబడలేదు, నాకు పుష్పరాజే కనబడ్డాడు. మొత్తం సినిమా అంతా పుష్పరాజే కనబడ్డాడు. ఒక చిన్న చిన్న బిట్లో అయినా సరే ఏమో ఆయన అది చేస్తాడేమో, అలాగే అవుద్దేమో ఇలాగే అవుద్దేమో అనుకుంటున్నా, కానీ అసలు చెప్తున్నా నెయిల్డ్. మీకు వైల్డ్ ఫైర్ అన్నారు కదా, కనిపిడుద్ది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే ఆయన స్వాగ్ మీద నడుస్తుంది మూవీ అంతా. లైక్ అరే యా వెళ్ళిపోతుంటుంది నీకు మూవీ. నీకు లైక్ ఎలా ఉంటుంది, అరే చూస్తున్నావు అది చేస్తున్నావు అని ఏం ఉండదు నీకు. వెళ్ళిపోతుంటుంది మూవీ, లైక్ సప్ అని వెళ్ళిపోతుంటుంది. 1 hour 30 minutes ఉంటుంది అనుకుంటా ఫస్ట్ హాఫ్. బట్ జప్ అని వెళ్ళిపోతుంది. ఒక మంచి పాయింట్ దగ్గర, ఒక పిక్ పాయింట్ దగ్గర వచ్చి ఆపుతారు. లైక్ ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది ఆ సీన్. లైక్ అక్కడ నుంచి సెకండ్ హాఫ్ వాజ్ ద పీక్. ఆ జాతర సీక్వెన్స్ నాకు ప్రొడ్యూసర్స్ లేకపోతే హీరో డైరెక్టర్ చాలా చెప్పారు. నేనేమనుకున్నా, అరేలే చాలా మూవీస్కి వెళ్ళి చెప్తారు ఇలాగే ఉంటుందని చెప్పి బ్రో చెప్తున్నా. లిటరల్లీ అల్లు అర్జున్ గారు తాండవం ఆడారు అక్కడ. చెప్తున్నా, అది మాత్రం నేను పక్కా చెప్పాలి దీనికైతే మాత్రం. నాకు చాలా నచ్చింది. ప్రీ క్లైమాక్స్ అసలు బ్రో అది ఏం ఫైట్ బ్రో, ఎలా పెట్టారు బ్రో మీరు, అసలు నాకు అర్థం కావట్లే. సుక్కు సార్, దట్స్ వై ఐ లవ్ యూ, విల్ లవ్ యూ. అండ్ లైక్ ఇంకా రావు రమేష్ గారు, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ రావు రమేష్ మీకు తెలియదు ఏముందండి, అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ రావు రమేష్ గారు. బట్ నాకు కొద్దిగా సునీల్ గారి క్యారెక్టర్, దాక్షాణి గారి క్యారెక్టర్ కొద్దిగా నాకు చిన్న ఇది అనిపించింది. సునీల్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం కొద్దిగా ఇది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆ మంగళం సీన్ అని చెప్పి బాగా తోపులా చూపించారు. సెకండ్ హాఫ్లో లైక్ లిటిల్ డల్ అయింది. మేబీ ఘాటు వల్లేమో. మన బన్వర్ సింగ్ షెకావత్, ఫజల్ గారి దగ్గరికి వచ్చేస్తే ఆయన చెప్తున్నా కదా, లైక్ లిటరల్లీ మీరు మూవీ చూసినంత చెప్పు, అరే ఈడేంట్రా ఎంత, అరే ఇలా ఉన్నాడేంట్రా ఈడు, ఇలా ఉన్నారేంట్రా ఈడు అనుకుంటారు చూడండి, అలా ఉంటుంది. మ్యాడ్ అసలు. కొన్ని సీన్స్లో అయితే అరే నవ్వాలో నీకు ఏంటి, ఎలా ఫీల్ అవ్వాలో నీకు అర్థం కాదు. లైక్ ఏంటి, నవ్వు వస్తూ ఉంటుంది. అరే ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటూ ఉంటావు. ప్రతి క్యారెక్టర్ దీంట్లో ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ శ్రీవల్లి గారు, లైక్ రష్మిక మందన గారు, షీ డిడ్ వెరీ వెల్ అండి అసలు. అంటే ఉన్న కొన్ని సీన్స్ కూడా ఓకే బాగానే ఉంటాయి. సెకండ్ హాఫ్లో సీన్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ చిన్నది అలా అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ ఇంకా మరి అంత సినిమా బాగుందంటే మరి ఆ మధ్యలో అవి పోతూ ఉంటాయి. మరి ఇంకా మనం ఏం చేయలేం దానికి. అండ్ శ్రీవల్లి గారు డ్యాన్స్ కూడా అండి దుల్లో కొట్టేశారు అసలు. ఫీలింగ్ సాంగ్ అసలు మనం ప్రోమోలో చూసింది ఉంటుంది కదా, దాంతోపాటు ఇంకొన్ని ఉంటాయండి, అరుస్తూ ఉంటారు ఇంకా. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నాకు ట్రైలర్ చూసిన కొన్ని సీన్స్ కూడా నాకు కనబడలేదు. కొన్ని బిట్స్ కూడా నాకు కనబడలేదు. అరే ఏమైంది అని ఆలోచిస్తున్నాను. ఏమో మేబీ తీస్తూ ఉండొచ్చు. బట్ ఏదేమైనా అండి మూవీ అయితే చాలా బాగుంది. లైక్ ప్రతి టెక్నీషియన్ కానీ, ప్రతి మ్యూజిక్, ఐ లైక్ ఎవ్రీథింగ్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ కూబా ద కెమెరామ్యాన్, ఈ డిడ్ ద మార్వెలస్ వర్క్. చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ ఉంటాయి నాకు ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉంటే మైండ్లో గుర్తొస్తున్నాయి నాకు. మళ్ళీ నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్దని నేను చెప్పట్లే. నాకు అంత బాగా నచ్చింది. అండ్ ఖచ్చితంగా మీరు కూడా చూడండి. లైక్ మీరు చూసినాక మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
కొద్దిగా బూస్ట్ ఇవ్వండి గాయ్స్. కొద్దిగా బూస్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ గానీ, ఇంకెలాంటి వీడియోస్ అయినా చేయడానికి ఒక స్కోప్ ఉంటది. ఆఫ్‌కోర్స్ మీకిది ఇలాంటి వీడియోస్ నచ్చట్లేదు, లైక్ ఇంకోలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. విల్ ట్రై టు మేక్ దెమ్. సో, చాలా వరకు ఇలాగే చిన్న చిన్న ఎంకరేజ్‌మెంట్స్ లేకుండా చాలా వరకు ఆగిపోయిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో, లీవ్ దట్. ఓకే. మీరు సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.